నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను గౌడ కులస్తులు ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి బహుజన పోరాట యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని, మొగలాయిల సామ్రాజ్యం మలిదశలో మొఘల్ చక్రవర్తుల దుర్గామాతలను ఎదుర్కొన్న వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు సిద్ధాగౌడ్, మల్లేశం గౌడ్, వెంకట్ గౌడ్, యాదవ్ గౌడ్, రాజేంద్ర గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బాలాగౌడ్, అంజాగౌడ్, ప్రశాంత్ గౌడ్, రాజు గౌడ్, సత్యనారాయణ గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్, రఘువర్ధన్ గౌడ్, మధు గౌడ్, ప్రణయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వీర పాపన్న గౌడ్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఈ సర్దార్ వీర పాపన్న బహుజన బలహీన వర్గాల ఆశాజ్యోతి. అదేవిధంగా శివాజీ సమకాలీకుడు, చాలా పోరాటం చేశాడు. నిజాం నవాబులప్పుడు కూడా నిజాం సైన్యాన్ని చాలా ఎదిరించి చాలా పోరాడి చాలా సేవ చేశాడు. కాబట్టి ఈయన గారికి ఇది 374వ జన్మదినోత్సవం ఘనంగా జరుపు శుభాకాంక్షలు. సర్దార్ వీర పాపన్న గౌడ గారికి మేము శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము. నిజాంపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి సందర్భంగా గౌడ సంఘం సభ్యులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సర్వాయి పాపన్న మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ను బెదిరించి గోల్కొండ కోటపై జెండాను ఎగరవేయడం జరిగింది. ఇది మా గౌడ జాతికి చెందిన ముద్దుబిడ్డ, మాకు ఎంతో గర్వకారణం. ఆయన ఆశయాలను ఎల్లవేళలా ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తున్నాం.